హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో నోటికి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దామండి. చింత చిగురు పప్పు అంటే అందరూ చేసేదే, కానీ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి. కందిపప్పు తీసుకునేటప్పుడే ముందుగా దాంట్లో రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో సరిగ్గా చూసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో మంచి రంగు వాసన వచ్చేంత వరకు ఇలా చక్కగా వేపుకుందామండి. దూరగా వేగిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 2-3 సార్లు పప్పుని నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. అలానే నేను ఇక్కడ చింత చిగురు లేతగా ఉన్నది తీసుకున్నాను. ఇది కాస్త బాక్స్లో మూత పెట్టడం వల్ల కాస్త కలర్ చేంజ్ అయిందండి. లేతగా చాలా బాగుంది. ఇప్పుడు పప్పుని కడిగేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము అండి. దీన్ని స్టవ్ వెలిగించి పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకుందాము. అలానే చింత చిగురులో ఇలా ముదురుగా ఉండి ఈనెలు ఉంటాయి కదా, వాటిని తీసేయాలండి. లేకపోతే తినేటప్పుడు మనకి అడ్డుగా వస్తూ ఉంటాయి. అలానే చింత చిగురులోని ఈనెలు అలానే ముదురాకు త్వరగా వచ్చేయడానికి ఈజీగా ఇలా అరచేతి మధ్యలో పెట్టుకొని నలుపుకున్నాము అంటే ఆకు మొత్తం కూడాను ఇలా ప్లేట్లోకి వస్తుంది. ఈనెలు మన చేతిలోనే ఉంటాయి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అది కూడాను మనం చింత చిగురు కూర చేస్తూ ఉంటాం కదా, దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. పప్పుకి ఆకుల్లో లాగానే కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా వేరుకొని తీసుకోండి. ముదురాకు సపరేట్గా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి చీలికలు అలానే ఉల్లిపాయ కొంచెం కట్ చేసి వేసుకోండి. ఇలా వేయడం వల్ల చక్కగా పప్పుకి పడుతూ ఉంటుందండి. చూడండి, ఇక్కడ పప్పు సరిగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. దీంట్లో నేను హాఫ్ కప్పు కందిపప్పుకి 1 కప్పు ఫుల్లుగా చింత చిగురుని తీసుకున్నాను. అలానే మీడియం సైజు టొమాటో బాగా పండింది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా కలిపేస్తున్నానండి. చింత చిగురు చాలా త్వరగా మగ్గిపోతుంది. టొమాటో కూడాను చక్కగా పండిపోయింది కాబట్టి చక్కగా పప్పులో కలిసి ఉడికిపోయిందండి. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల కలర్ చక్కగా అనిపిస్తుంది. అలానే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను కదా, 1 స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. పప్పు చక్కగా ఉడికిపోయి అలానే టొమాటో చింత చిగురు కూడాను మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు వేసి పప్పు గుత్తితో చక్కగా మెతుపుకుందామండి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకుగా ఉండేలాగా ఇలా మెతుపుకుంటే చింత చిగురు కనిపిస్తూ రుచి బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసము హాఫ్ క్వాంటిటీ నెయ్యి, హాఫ్ క్వాంటిటీ ఆయిల్ వేసుకోండి. అంటే 2 టేబుల్ స్పూన్ల నూనె, నెయ్యి వేసేసుకొని దీంట్లో పోపు పెట్టుకుందాము. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయలు అనేవి ఈ పోపులో కూడా వేయండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత కాకుండా జస్ట్ అవి లైట్గా వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఈ పోపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా కలుపుకొని తింటే వేడివేడి అన్నంలో పక్కన వడియాలు పెట్టుకొని మధ్యలో ఉల్లిపాయ తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.